హలో అండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవార్లందరినీ పిలుచుకొని వస్తారని చెప్పి. సో అందరినీ పిలుచుకొని వచ్చాక ఇలా ఒక టెంట్ అయితే కట్టేసి అమ్మవార్లందరినీ పెడతారు, అక్క చెల్లెల్ని. ఈవినింగ్ పూట అయితే ఊరేగిస్తారు గట్టాలు పట్టుకొని. పొద్దున్న పూట అయితే ప్రతి ఇంటి నుంచి పళ్ళు పలహారాలు పిండి వంటలు కొబ్బరికాయ అవి తెచ్చి అయితే అమ్మవార్లకైతే మనమైతే ప్రసాదంగా పెట్టి పూజిస్తాము. నూర్నం తల్లి గ్రామ దేవత, పాలపట్నం తల్లి గ్రామ దేవత, నేనం తల్లి గ్రామ దేవత, గాంధీ తల్లి గ్రామ దేవత, లోకమాత, కంచికామాత తల్లి, మధురమైన తల్లి, కాశీ విశాలాక్ష తల్లి, కల్పత్తాల తల్లి, విజయవాడ తల్లి, రైతుల నగ్గరం తల్లి, కోడమూహల పట్నం తల్లి, నాగశాంతి తల్లి, పందికొట్టాయడం తల్లి, దుర్గా పాలపట్నం తల్లి, శైలోపం విశాలం తల్లి, మహాతల్లి దేవి, లోకలోకాల మాత, వ్యాపకంబ మమ్మల్ని నోట తాళమ్మలను పెట్టి నరకంబ మమ్మల్ని మొక్కకు తీసుకురు మహంకాలు అందరూ తల్లి జగన్మాత కోదుమారం తల్లి నీ పూజలు. అయితే ఇక్కడ మనకి దండకం అయితే చదువుతున్నారు. అది ఒక్కొక్కరు చదివించుకుంటారనమాట. వాళ్ళ ఇంటి గురించి పొలాలు అన్నీ కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి. ఈ రోజు కూడాను ఊరు మొత్తం కలిసి ఇక్కడే పూజలు చేస్తాము. వారికి నోరునమ్మని కూడా పేరుంది.